మంత్రి కూడా మాట్లాడలేరా? ప్రభుత్వాలు కూడా ఆ మంత్రిని ఆ పర్సన్ ఏం చేయలేకపోతున్నారా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి? ఎవరు ఆ పర్సన్? ఏం జరుగుతుంది అసలు? మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుని అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, మంత్రి గారు జనరల్గా ఆయనకు తెలియకుండా ఏదైనా ఒక జీవో వచ్చిందంటే ఆయన సీరియస్ అవ్వాలి కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళు జీవోలు ఇచ్చేది కాదు కదా. అలాంటిది మంత్రి గారు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారేంటి? అంత దేవుడు చూసుకుంటారు అంటున్నారు. అంటే మంత్రి గారి కంటే ఇంకా పవర్ఫుల్ పర్సన్ ఎవరో ఉన్నారా ఇవన్నీ నడిపిస్తున్న వాళ్ళు? ఎలా చూడాలి ఈ విషయాన్ని మనం? ఎగ్జాక్ట్లీ సినిమా టికెట్ రేట్లు తర్వాత బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. ఆ శాఖ మంత్రి ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. ప్రీమియర్ షోలకు అనుమతి వస్తుంది, బెనిఫిట్ షోలకు అనుమతి వస్తుంది, టికెట్ రేట్లు పెంచుకునే అనుమతి ఇస్తూ ఉన్నారు. మొదటి 15 రోజులు ఒక రేటు, తర్వాత 15 రోజులు మరొక రేటు పెంచుకునేటువంటి అవకాశం. మనము నిన్ననే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జనాల జేబుల్లో నుంచి బలవంతంగా ప్రభుత్వ అనుమతితో సినీ పెద్దలు డబ్బులు లాక్కునేటువంటి పరిస్థితి, గుంజుకునేటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఉంది. అంటే సినిమా ప్రియుడు, సినిమా అభిమాని, ఒక సగటు అభిమాని పండగ పూటనో రిలాక్స్ రోజు వీకెండ్లోనో సినిమాకి వెళ్ళాలనుకుంటే వీళ్ళు నిర్ణయించిన టికెట్ ధరకు టికెట్ తీసుకొని సినిమా హాల్లోకి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కానీ దీనిపైన ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త వైరాగ్యంతో మాట్లాడినట్టుగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి కోసం, టికెట్ రేట్ల కోసం ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి రావద్దు, ఫైల్స్ తీసుకొని టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమనేటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. పుష్ప 2 విషయంలో ఎప్పుడైతే అక్కడ సుదర్శన్ థియేటర్లో ఒక మహిళ చనిపోయిందో, ఒక బాబు గాయపడ్డాడో, ఆ కుటుంబం ఎట్లయితే ఒంటరిది అయిపోయిందో అప్పటి నుంచి నా మనసు విరిగిపోయింది. వీటికి సంబంధించినటువంటి విషయంలో అనుమతి ఇవ్వద్దు, బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్లకు కానీ అనుమతి ఇవ్వద్దు. సినీ కార్మికులకు సంబంధించి వారికి ఏదైనా న్యాయం చేయాలనుకుంటే వారి విషయంలో నేను ముందుంటాను శాఖ మంత్రిగా అంటూ మాట్లాడుతూ, సినీ పెద్దల కోసం, సినిమా ఇండస్ట్రీ పెద్దల బెనిఫిట్ షో కోసం ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలీదు అన్నటువంటి స్టేట్మెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారి సినీ పెద్దలు ఎవరు నా దగ్గరికి రావద్దని గతంలో స్టేట్మెంట్ చేశాను, వచ్చినా పట్టించుకోను, నేను శాఖ మంత్రిగా ఉన్నన్ని రోజులు ఎవరు నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచమని వచ్చినా బెనిఫిట్ షోల కోసం కానీ స్పెషల్ షోల కోసం కానీ వారికి అనుమతి ఇవ్వను, కానీ ప్రస్తుతం వారికి అనుమతిస్తూ నిర్ణయాలు తీసుకుంటుందో ఎవరో నాకు తెలియదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. నిజంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటికీ ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మంత్రి కోమటిరెడ్డికి తెలియకుండానే జరిగిపోతున్నాయనేటువంటిది ఆయన ఈరోజు ధృవీకరించారు. మధు, ఇక్కడ 3 పాసిబిలిటీస్ మధు, ఇక్కడ ఉన్న వాటిలో చూస్తే బేసిక్ పాసిబిలిటీస్. ఒకటి, నిజంగా మంత్రి గారు చెప్పినట్లుగా ఆయనకు తెలియకుండా ఎవరైనా జియో రిలీజ్ చేస్తే ఆయన యాక్షన్ తీసుకోవాలి. ఈ విషయంలో మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఎలా చేస్తారని చెప్పి సీరియస్ అవ్వాలి. సో అలా కాకుండా ఆయన ఏదో కొంత నిస్సహాయతతో మాట్లాడుతున్నారు. రెండో పాసిబిలిటీ, ఎవరైనా మంత్రి కంటే పెద్ద వ్యక్తి, బయట నుంచి అయినా సరే ప్రభుత్వంలో అయినా సరే మంత్రి కంటే పెద్ద వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. ఆ విషయంలో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది నిస్సహాయతకి అదే కారణం అనేది చూడాలి. మూడోది, ప్రభుత్వమే ఇరకాటంలో ఉందా, అంటే ముందుకి వెళ్ళలేక సినిమా టికెట్ల రేట్లను నిజంగానే పెంచకుండా ఉండలేక, అంటే సినిమా ఇండస్ట్రీతో ఆ బంధాలను తెంచుకోలేక వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్తో, అలాగని వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడలేక, సినిమా టికెట్ల రేట్లను మేము పెంచమని చెప్పి ఆ మాట మీద నిలబడలేక గందరగోళంలో ఈ డ్రామా జరుగుతుందా? ఈ 3 పాసిబిలిటీస్లో ఏంటి? ఏదైనా సరే కరెక్ట్ కాదు, ఏదైనా క్లియర్గా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి మొన్నటి వరకు. ఈరోజు మంత్రి ధృవీకరించేలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ శాఖకు సంబంధించిన విషయంలో నాకు ఏం జరుగుతుందో తెలీదు, నేను పట్టించుకోవడం మానేశాను అనేటువంటిది. పుష్ప 2 సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నన్ను కలత చెందించింది. అప్పటి నుంచి బెనిఫిట్ షోలకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి సినీ పెద్దలకు అవకాశం ఇవ్వడం మానేస్తాను, నా దగ్గరికి ఎవరికి రావద్దని చెప్పాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ కంక్లూజన్గా కార్మికుల కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సినీ కార్మికుల కోసం అని చెప్తూనే, గతంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓజీ, పుష్ప 2, అఖండ 2, నిన్న సంబంధించినటువంటి రాజాసాబ్, ఈరోజు మన వరప్రసాద్ చిరంజీవికి సంబంధించిన సినిమాలు అంతా టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి సంబంధించిన సినీ నటుల సినిమాలే ఇవన్నీ. మిగతా చిన్న సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదు. ఇంకా మధ్యస్థంగా కుటుంబ సమేతంగా చూసే సినిమాలకు బెనిఫిట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ప్రభుత్వం నుంచి. కానీ ఈ టాప్ ఆర్డర్లో అల్లు అర్జును, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఇప్పుడు నిన్న ప్రభాసు,
ఈరోజు చిరంజీవి, వెంకటేష్ వీళ్ళకి సంబంధించిన సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ విషయంలో నా ప్రమేయం లేదు అంటూ మంత్రి క్లారిటీ ఇచ్చారు. నిజంగానే మంత్రి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు తెలియకుండా ఆయన శాఖలో జరుగుతున్నటువంటి అంశాలపైన కాస్త వైరాగ్యంతో మాట్లాడారు. పట్టించుకోవడం మానేశాను, నేను వాటి గురించి పెద్దగా దానిపైన దృష్టి పెట్టట్లేదు, ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని మాట్లాడుతూనే ఇంకా ఒక రకంగా నాకు జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా వైరాగ్యంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దేవుడు నాకు గతంలోనే అన్యాయం చేశాడు, అంటే కోమటిరెడ్డి వైఖరి కాదు కదా అది. తీసుకెళ్లిపోయాడు, ఇప్పుడు పెద్దగా మధు కోమటిరెడ్డి వైఖరి అది కాదు. జనరల్ గా ఆయన కొంచెం రెబల్లో ఉంటారు, ఏదైనా విషయంలో వస్తే ఖరాఖండిగా ఉండే మనస్తత్వం అయింది. అలాంటిది ఆయన ఏదో చేతులెత్తేసి మాట్లాడుతున్నారు, దేవుడు చూసుకుంటారంటున్నారు, నాకు ఇంట్రెస్ట్ పోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆయన మీద విపరీతమైన ప్రెషర్ ఏదైనా ఉందా? ఆయన ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ప్రభుత్వం ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఇంటర్నల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ప్రభుత్వంలో? ఎగ్జాక్ట్లీ, నిజంగానే గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి నుంచి తప్పించి ఆయన ప్లేస్లో మరొకరికి అవకాశం ఇస్తారా జిల్లా నుంచి అనేటువంటి వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత ఆయన గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆయనకు మైనస్ అవుతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్, తర్వాత ఇంకా ప్రజెంట్ ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని చేసిన స్టేట్మెంట్ వైరల్ కావడం, పెద్ద ఎత్తున పార్టీలో చర్చకు రావడంతో ఆ రకంగా మంత్రి పదవి నుంచి తప్పిస్తారనేటువంటి వార్తలు వినిపించాయి. గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి వివాదాస్పద వార్తల్లో కానీ వివాద అంశాల్లో కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. మొన్న చూసాం మనం, గతంలో కూడా అఖండ 2 సినిమాకి అనుమతి ఇచ్చి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు మంత్రి పెద్దగా బయటకు ఓపెన్గా చెప్పకపోయినా నాకు తెలియదు టికెట్ రేట్లు పెంచిన విషయం అనేటువంటి చెప్పారు. జనరల్గా సాధారణంగా పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు, పై స్థాయిలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా స్ట్రాటజికల్గా మాట్లాడుతుంటారనేటువంటి చర్చ జరిగినా కానీ ఈరోజు మంత్రి మళ్ళీ కుండ బద్దలు కొట్టారు. నాకు తెలీదు శాఖలో జరుగుతున్నటువంటి అంశాలు. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ప్రెషర్ ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. నన్ను కావాలంటే ఇంత విషం ఇచ్చి చంపండి నన్ను అనేటువంటి స్టేట్మెంటు డైరెక్ట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత సఫర్ అవుతున్నారు. నన్ను ఇప్పటికే మానసికంగా చంపారు, నా కొడుకు చనిపోయినప్పుడు నేను సగం చచ్చిపోయాను, ఇప్పుడు మానసికంగా నా వెంట పడతా ఉన్నారు, నాకు అసలు జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఆ శాఖలో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు, నాకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి అనేటువంటిది. ఇక ప్రతిపక్షాల నుంచి విమర్శలేమో అక్కడ రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రీసెంట్గా ఆయన మాజీ అయ్యారు, డీసీసీ అధ్యక్షులు ఖైరతాబాద్ నుంచి. ఆయన ఆధ్వర్యంలోనే సినీ ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రోహిన్ రెడ్డికి అప్పచెప్పారు. సో ఆయన్నే ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తున్నారు, ఆ డీల్ అంతా నడుస్తుంది, అక్కడి నుంచే మంత్రిని అసలు పరిగణలోకి తీసుకోవట్లేనటువంటిది బీఆర్ఎస్ విమర్శలు చేసింది. బాటగానే ఓపెన్గా మాట్లాడారు కేటీఆర్. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ శాఖలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేశాను, కార్మికుల గురించి అయితే ముందుంటా, సినీ పెద్దల గురించి అయితే నేను పట్టించుకోను, వారి గురించి ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలీదు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కాస్త వైరాగ్యంలో ఇంత విషమిచ్చి చంపండి, నాకు జీవితం అంటే ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ శాఖ మంత్రి చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్